ఉల్లి పచ్చడి ఇలా చేస్తే టేస్ట్ సూపర్గా ఉంటుంది. ముందుగా రోట్లో ఎండుమిరపకాయలు వేసి ఇలా దంచి ఆ తర్వాత జీలకర్ర సాల్ట్ రెండు వేసుకునేసి ఇలా కచ్చా పచ్చగా దంచేసుకునేసి ఇప్పుడు ఉల్లిగడ్డల్ని ఒక్కొక్కటిగా పెట్టుకునేసి ఈ టైప్లో చితక పొడవాలి. ఈ విధంగా చితక పొడిచేసి ఈ టైప్లో కొంచెం రుబ్బి దాంట్లో మనం ఇప్పుడు ఒక వెల్లుల్లిగడ్డ తీసుకునేసి ఇలా విడదీసి దాంట్లో వేసుకునేసి కచ్చా పచ్చగా దంచేసుకోవాలి. ఇలా దంచిన తర్వాత కాస్త అలా ఎగదోసుకుంటూ ఈ టైప్లో కొంచెం దంచుకునేసి ఇప్పుడు నానబెట్టిన చింతపండుని దాంట్లో వేసేసుకునేసి ఇప్పుడు మెత్తగా దంచేసుకోవాలి. ఈ విధంగా దంచిన దాన్ని కాస్త అలా కలబెట్టుకుంటూ ఈ టైప్లో బాగా రుబ్బుకునేసి ఈ విధంగా మెత్తగా దంచేసుకునేసి ఈ విధంగా వచ్చిన దాన్ని తీసి ఒక బౌల్లో అయితే వేసేసుకునేసి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుని దాంట్లో నూనె వేసి దాన్ని కొంచెం వేడెక్కనిచ్చి తాలింపు గింజలు ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకునేసి కాస్త చిటపట్లానిచ్చి రోట్లో తెచ్చిన ఈ ఆనియన్ పచ్చడిని దాంట్లో వేసేసుకునేసి కాస్త అలా కలుపుకునేసి స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా చపాతీలోకి అలా సర్వ్ చేసుకుని తింటే సూపర్.